హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజీ అనంతపూర్ ఛానల్. మన అనంతపురంలో దాదాపుగా 1962లో నడిచినటువంటి మ్యాచ్ మళ్ళీ దాదాపుగా 62 సంవత్సరాల తర్వాత దులీప్ ట్రోఫీ అనేది జరగబోతుంది ఆర్‌డిటి స్టేడియంలో. ఇక్కడ మొత్తం 4 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆల్రెడీ చూడండి, ఇక్కడ గ్రౌండ్ ఏ, గ్రౌండ్ బి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఏర్పాట్లన్నీ కూడా రెడీ చేసేసారు. మీరు చూడొచ్చు. ఇక్కడ ఇటుపక్కంతా సైడ్‌కంతా జూమింగ్ కెమెరాలు పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉన్నాయి. అటుపక్క లైవ్ కెమెరా పెట్టుకోవడానికి కూడా ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇటుపక్క 2 స్క్రీన్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. మొత్తం సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అయితుంది. 23వ తారీఖు వరకు మన అనంతపురంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. మొత్తం టాప్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆడతారు. సెప్టెంబర్ 2వ తారీఖునైతే ఇక్కడికొచ్చేస్తారు. ఇంక అప్పటి నుంచి ప్రాక్టీస్ గూడా మొదలవబోతుంది. కాబట్టి అభిమానులు కూడా ఎంట్రన్స్ అనేది ఫ్రీగా ఉంటుంది. పాసెస్ అన్నీ గూడా ఇస్తారు. పాసెస్ అన్ని ఎప్పుడు ఇస్తారనేది గూడా మళ్ళీ మన ఛానెల్‌లో అప్‌డేట్ అయితే వస్తా ఉంటుంది. మీరైతే వీడియోని చూస్తూనే ఉండండి. లేట్ చేయకుండా మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే చూడండి, గ్రౌండ్ ఏలో ఉన్నాము. ఇక్కడొచ్చేసి అటుపక్క గ్రౌండ్ బి గూడా ఉంది. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ ప్రాక్టీస్ పిచ్ గూడా ఉంది. ఆల్రెడీ పిచ్‌నంతా గూడా ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వస్తే తడుచకుండా అటుపక్క గూడా మనం చూడొచ్చు. చాలా మందికి ఇక్కడ ఏమనుకుంటుంటారంటే చూడొచ్చనుకుంటారు. బట్ ఇదంతా గూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా గాబట్టి ఇదొచ్చేసి ప్రాక్టీస్ చేసుకోవడానికి మార్నింగ్, ఈవినింగ్. ఇదొచ్చేసి గ్రౌండ్ బి అండి. చూడండి, ఇది గూడా ఆల్రెడీ ఏర్పాట్లన్నీ చేసేసినారు. ఇటుపక్క అంతా గూడా చూడండి, అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆళ్ళంతా సెప్టెంబర్ 5 కాబట్టి ఇక 2, 3 రోజులంతా గూడా మొత్తం రెడీ చేసేస్తారు ఈ గ్రౌండ్‌ని గూడా. మీరంతా ఆ రోజొచ్చి మ్యాచ్ చూస్తే గూడా బావుంటుంది. అందుకోసం అని జెప్పేసి ఊరికే అనవసరంగా అయితే మీ యొక్క టైమ్‌ని వేస్ట్ చేసుకొని ఇక్కడికైతే రావద్దండి. ఎప్పటికప్పటికి అప్డేట్ అయితే ఇస్తుంటాం. లైవ్ టెలికాస్ట్ చేయడానికి కూడా ఆల్రెడీ ఏర్పాట్లయితే చేసేసినారు. మరి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. బాయ్.